ఆహ్, ఈరోజు అంటే మనము ప్రతి శనివారము జూమ్ మీటింగ్ తీసుకోవాలని చెప్పి శ్రీనివాస్ రెడ్డి సార్ డిసైడ్ చేయడం జరిగింది సార్. అందులో భాగంగా తెలుగు లోపల ఎవ్రీ సాటర్‌డే 7కు మీటింగ్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శనివారం వస్తుందంటే, మనం జనరల్‌గా దసరా పండుగొస్తే ఎట్లా అయితే మనం ముందు నుంచి రెడీ అయితామో, అట్లనే శనివారం జరిగేటువంటి మీటింగ్ గిట్ట మనం మన టీమ్‌లోని సభ్యులను తీసుకొస్తే, మనకు దసరా పండుగ రోజు చేసుకోవచ్చు సార్. ఆ విధంగా ఉంటుంది సిస్టము. అయితే ఇక్కడ ఈరోజు నాకు అవకాశం దొరికింది. ఈ యొక్క మీటింగ్ తీసుకోవడానికి. నా యొక్క పరిచయము కల్లెం రాజేందర్ గౌడ్. మాది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామం అండి మాది. నేను ప్రస్తుతము హైదరాబాద్‌లో ఉంటున్నా. అందరికి తెలుసు దాదాపు, ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి సార్ టీమ్ అంటే దాదాపు అందరం కలుస్తుంటాం కాబట్టి తెలుసు. మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకోవడం అనేది ఇక్కడ ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే పరిచయంతోటే ఏదైనా గూడా జరుగుతుంది. అయితే నేను గత ఒక 3.5 సంవత్సరాల పైన అవుతుంది సార్. నేను 2020 ఆహ్, సెప్టెంబర్ 9థ్ రోజు నేను ఈ సిస్టమ్‌లోకి రావడం జరిగింది. ఈ సిస్టమ్‌లోకి వచ్చినప్పుడు అందరూ గూడా కొత్త వాళ్ళు, ఎవరొచ్చినా గూడా కొత్తగానే ఉంటుంది. ఇందులోపల మరి చాలా మంది ఔట్ అవుతుంటారు. కొంతమంది ముందుకెళ్తూ ఉంటారు. మరి ఎందుకు ముందుకెళ్తారు? ఎందుకు ఔట్ అవుతారనేది గూడా మనం తెలుసుకుందాము. అయితే నేనిప్పుడు పీపీటీ ద్వారా నేను ఈ ప్రెజెంటేషన్ చేస్తానండి. ఎందుకంటే పీపీటీ అయితే ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయొచ్చు. పీపీటీ ద్వారా టైం ప్రకారం ముగించనీకొస్తుంది. అదే ఓపెన్‌గా అయితే కంటిన్యూ మాట్లాడుకుంటూ పోతే ఒక టాపిక్ వస్తే అది కంటిన్యూ అవుతుంది. నేను మీటింగ్ అయిపోయేంత వరకు నేను అందరిని అన్‌మ్యూట్ చేస్తాను. కాబట్టి తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మధ్యన మధ్యన డిస్టర్బ్ అవుతుంది. దయచేసి సార్ చెప్పినట్టు అందరూ గూడా వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేస్తే మన రికగ్నిషన్ గూడా అందరూ గుర్తుపడతారు. వీడియో బంద్ చేసి మీటింగ్ వినడం అనేది సరైన పద్ధతి కాదు. జూమ్ మీటింగ్‌లో. ఆహ్, నేనందరిని మ్యూట్ చేస్తున్నానండి. శ్రీనివాస్ రెడ్డి సార్, మిమ్మల్ని అన్‌మ్యూట్ చేసి పెడుతున్నాను. సార్ మీరు అన్‌మ్యూట్ చేయండి సార్ మీది. ఏదన్నా డిస్టర్బ్ ఉంటే మీరు చెప్పడానికొస్తుంది. రైట్ సార్. రైట్. కంటిన్యూ చేయండి. నా ఓకే సార్. నా సైడ్ నుంచి డిస్టర్బెన్స్ ఏం లేదు కదా? నేను ఇయర్ ఫోన్‌లోనే ఉన్నా. ఓకే సార్. మాట్లాడడంతో వేరే సౌండ్స్ ఏం వస్తలేవు కదా? ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే. సార్ కనిపిస్తుందా సార్ స్క్రీన్? యెస్ సార్. యెస్. ఓకే సార్. ఓకే సార్. అందరికీ నమస్తే. ఆర్‌సీఎం మిషన్‌లోనికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంటే ఈ మీటింగ్ లోపల మనం ఆహ్, అసలు ఆర్‌సీఎం బిజినెస్ ఎందుకు చేయాలనే దాని మీద టాపిక్స్ మెయిన్ తీసుకుంటే, ఇక్కడ చూడండి, ఆర్‌సీఎం మిషన్‌లో పని చేయాలంటే ఈ 3 విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే జైన్ అయితాము. కానీ మనం ఏం చేస్తున్నామో తెలవది. కానీ ఈ ఈ విషయాలు తెలుసుకుంటే మాత్రం మనము ఆర్‌సీఎం బిజినెస్ చేయొచ్చా? లేదా? అనేది తెలుస్తుంది. అయితే ఏంటివి అయి 3 ముఖ్యమైన విషయాలంటే, ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఆర్‌సీఎం? ఆర్‌సీఎం అంటే ఏంది? చాలామంది ఆర్‌సీఎంలో జాయిన్ అయితారండి. కానీ వాట్ ఈజ్ ఆర్‌సీఎం తెలవనోళ్ళు కూడా చాలా మందున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. రెండవదొచ్చేసి వై టు డు ఆర్‌సీఎం? ఆర్‌సీఎం బిజినెస్ ఎందుకు జేయాలి? మూడోదొచ్చేసి హౌ టు డు ఆర్‌సీఎం?
ఆర్‌సీఎం బిజినెస్ ఎట్లా చేయాలి? చూడండి, చాలా మంది జాయిన్ అయితారు. జాయిన్ అయిన తర్వాత నేను ఆర్‌సీఎంలో ఉన్నా, నాకు డబ్బులు రావట్లేదు, లేకపోతే అది, ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆర్‌సీఎం వేస్ట్ అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫీల్డ్‌లోకెళ్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ వాట్ ఈస్ ఆర్‌సీఎం అనేది, వై టు డూ ఆర్‌సీఎం అనేది, హౌ టు డూ ఆర్‌సీఎం అనేది 3 పాయింట్ల మీద గిట్ట తెలుసుకోగలిగితే అతను గొప్ప లీడర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మరి ఒక్కొక్క పాయింట్ మీద మనం తెలుసుకుందాము. తర్వాత ఇప్పుడు ఫస్టు వాట్ ఈస్ ఆర్‌సీఎం అంటే చూడండి, మరి ఇక్కడ మన కంపెనీ తీసుకుంటే ఇది స్వదేశీ కంపెనీ, విదేశీ కంపెనీ కాదు. మనమందరం భారతీయులము. మన దేశం బావుండాలే. కాబట్టి మన దేశ ప్రొడక్ట్స్ వాడితే మన దేశం బావుంటుంది. మన దేశంలోనే ఉంటుంది. మనకే పంచుతుంది. అదే విధంగా విదేశీ ప్రొడక్ట్స్ అన్నీ చాలా మటుకు 90% పీపుల్ విదేశీ వస్తువులు వాడుతుర్రు. అయితే మన ఆర్‌సీఎం కంపెనీ అనేది స్వదేశీ కంపెనీ, భారతీయ కంపెనీ. చూడండి, మరి భారతీయ కంపెనీ అంటే ఇష్టంతోటి మన ప్రొడక్ట్స్ వాడాలి. తర్వాత ఈ ఆర్‌సీఎం యొక్క ఉద్దేశ్యం, ముఖ్యమైన ఉద్దేశ్యం తీసుకుంటే, ఈ యొక్క ఏం చెప్తుందంటే ఆర్‌సీఎం దేని మీద పనిచేస్తుందంటే, ఇక్కడ బిల్డింగ్ న్యూ ఇండియా, కొత్త భారతదేశాన్ని నిర్మించాలని జెప్పి మన యొక్క కంపెనీ ఓనర్ యొక్క ఆశయము. మరి ఇప్పుడు ఉంది, మరి భారతదేశం మంచిది కాదా అంటే ఒక్కసారి మనకు తెలుస్తుంది. ఎందుగురించి ఇంకా మనం డెవలప్ కాలేదు. ఇంకా ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నాము. ఏ విషయాల్లో డెవలప్ అయితలేమనేది కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కొత్త భారతదేశ నిర్మాణం అనేది మన యొక్క కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. మరి ఈ నవభారత నిర్మాణం జరగాలంటే ఏముంటుందంటే ఇక్కడ ఈ 3 ఉద్దేశాల పైన కంపెనీ పనిచేస్తుంది. ఏంటివేంటివంటే అవి ఫస్ట్ వచ్చేసి ఈ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఏందంటే హెల్త్ ప్రొటెక్షన్. అంటే భారతదేశం లోపల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రెండోదొచ్చేసి సెల్ఫ్ రిలయన్స్. అంటే ఎవ్వరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆర్థికంగా బాగుండాలి. అదే విధంగా మూడోదొచ్చి వుమెన్ ఎంపవర్‌మెంట్. అంటే భారతదేశంలోని స్త్రీలు అన్ని రంగాలలో కూడా ముందుకెళ్ళాలి. వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అన్ని విషయాలలో కూడా వాళ్ళు తెలుసుకోవాలనే ఈ 3, హెల్త్ ప్రొటెక్షన్, సెల్ఫ్ రిలయన్స్, అదే విధంగా వుమెన్ ఎంపవర్‌మెంట్ మీద మన కంపెనీ అనేది పనిచేస్తుంది. ఈ 3 కంప్లీట్ అయితే మన టీసీ సార్ చెప్పినటువంటి నవభారత నిర్మాణం అనేది జరుగుతుంది. అయితే మరిక్కడ వాట్ ఈస్ ఆర్‌సీఎం? ఆర్‌సీఎం అంటే ఏంది మనం ఫస్ట్ తెలుసుకుంటే, మనము ఎందుకు చేయాలనేది కూడా తెలుసుకోవచ్చు. చూడండి, ఆర్‌సీఎం అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంది? అంటే ప్రత్యక్ష పద్ధతిలో వ్యాపారం. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది తీసుకుంటే మనకు మరి బయట జరిగేటువంటి వ్యాపారాన్ని గిట్ట మనము ట్రెడిషనల్ మార్కెట్ గిట్ట తెలుసుకుంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పేదాన్ని కూడా ఆర్‌సీఎం బిజినెస్ లోపల మార్కెటింగ్ ప్లాన్ అని చెప్తాం మనము. ఇక్కడ చూడండి, మరి ట్రెడిషనల్ మార్కెట్ ఎట్లా ఉంటుందంటే కంపెనీల వస్తువులు తయారైతాయి, మనం వాడుతుంటాము. చూడండి, ఇక్కడ కంపెనీలో వస్తువులు తయారైతున్నాయి. మనం వాడుతున్నాము ఇక్కడ. మనం వాడుతున్నాం కాబట్టి కస్టమర్‌లమైనము. కంపెనీ ఎప్పుడు గూడా ప్రొడక్ట్స్‌ను డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వదు. అదేవిధంగా కస్టమర్ డైరెక్ట్ ఎళ్లి కంపెనీలో వస్తువులు తెచ్చుకోడు. ఇక్కడ ఒక వ్యాపారం జరుగుతుంది. ఏం జరుగుతుంది? కంపెనీలో వస్తువులు తయారైన ఎంబడే అడ్వర్టైజ్‌మెంట్ చేస్తుంది కంపెనీ. ఆ ప్రొడక్ట్ మీద పేపర్‌లో గాని, టీవీలలో గాని అడ్వర్టైజ్‌మెంట్ చేస్తుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలతోటి చేయిస్తుంది. ఎందుకంటే సెలబ్రిటీలు వాళ్ళు చెప్తేనే మనం వింటాం. ఈరోజు జనరల్‌గా చూస్తే మనకు అందరూ గూడా అడ్వర్టైజ్‌మెంట్ ద్వారానే ఎక్కువ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. మరి ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తుందంటే, ఒక ఏజెంట్‌ని నియమించుకుంటుంది. స్టేట్ వైస్‌గా తీసుకుంటుంది. తర్వాత డిస్ట్రిబ్యూటర్ అంటే ప్రొడక్ట్ తయారైన తర్వాత ఏజెంట్ దగ్గరకొస్తుంది. ఏజెంట్ నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకొస్తుంది. డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి హోల్‌సేలర్ దగ్గరికి, హోల్‌సేలర్ నుంచి రిటైలర్ దగ్గరికి ప్రొడక్ట్స్ వస్తుంది. మనం అక్కడ రిటైల్ షాప్‌లో ఎళ్లి మనం వస్తువు కొంటూ ఉంటాం. ఇది మనం అందరికి తెలుసు. మన తాత ముత్తాతల నుంచి కూడా ఇదే విధంగా వస్తువులనేది మనం తెచ్చుకోవడం జరిగింది, జరుగుతున్నది. తర్వాత అందుకే కంపెనీ ఏం చేస్తుందంటే, ఒక రూ. 50 గిట్ట వస్తువులు తయారు చేస్తే, ఈ మధ్యవర్తులందరికీ అంటే అడ్వర్టైజ్‌మెంట్ చేసే వాళ్ళకు, ఏజెంట్‌కు, డిస్ట్రిబ్యూటర్‌కు, హోల్‌సేలర్, రిటైలర్‌కు అందరికీ ఇవ్వాలి కాబట్టి ఏం చేస్తుందంటే, దాదాపు డబల్ కంటే ఎక్కువ ఎంఆర్‌పిని డిసైడ్ చేస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్ అయితే తయారైన దానికంటే నాలుగింతలు కూడా ఎంఆర్‌పి ఉన్నటువంటి వస్తువులు చాలా ఉన్నాయి. అంటే యావరేజ్‌గా తీసుకుంటే డబల్ అవుతుంది మన దగ్గరకొచ్చే వరకు. చూడండి, మనం సంపాదించినటువంటి డబ్బు లోపల సగం కంపెనీకిస్తే, సగం మధ్యవర్తులకు ఇస్తాము. ఆ కంపెనీ వచ్చినటువంటి వస్తువులు మనం వాడుతున్నాము. అంటే 50% మనం సంపాదించిన దాంట్లో మన కుటుంబానికి వాడితే 50% అనేది ఈ అడ్వర్టైజ్‌మెంట్ చేసే వాళ్ళకు, ఏజెంట్‌కు, డిస్ట్రిబ్యూటర్‌కు, హోల్‌సేల్ రిటైలర్‌కి ఇవ్వడం జరుగుతుంది.
అంటే ఒక రూ. 1000 ఖర్చు పెడుతున్నామంటే 500 మధ్యవర్తులకు పోతుంది. 500 ప్రొడక్ట్ కంపెనీకి పోతుంది. కంపెనీ తయారు చేసేస్తుంది కాబట్టి మనం వాడుతున్నాము. ఈ 50% అనేది మధ్యవర్తులకెళ్తుంది. దీన్నే ట్రెడిషనల్ బిజినెస్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే మరి ఈ ట్రెడిషనల్ బిజినెస్ లోపల మరి ఎవరైనా కూడా మధ్యవర్తులు ఏజెంట్ గావచ్చు, డిస్ట్రిబ్యూటర్ గావచ్చు, హోల్‌సేలర్ గావచ్చు, రిటైలర్ ఎవరైనా కూడా డూప్లికేట్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన కంపెనీ ఆర్సెన్ కంపెనీ ఏం చేస్తుందంటే డైరెక్ట్ మన దగ్గరికి ప్రొడక్ట్స్‌ని ఇస్తుంది. ఇక్కడ మధ్యవర్తులు ఎవ్వరు లేరు. మీడియేటర్స్ ఎవరు లేరు. కంపెనీ నుంచి డైరెక్ట్ మన దగ్గరికొస్తుంది. మధ్యన ఒక ఆర్‌సీఎం షాప్ గాని, లేదంటే ఆన్‌లైన్ డెలివరీ ద్వారా గాని మనకు ప్రొడక్ట్ రావడం అనేది జరుగుతుంది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. మన ఆర్‌సీఎం చేస్తున్నది కూడా అదే. ఇక్కడ మరి ఇక్కడ మన కంపెనీ లోపల ఏమంటుందంటే పైన ట్రెడిషనల్ బిజినెస్ లోపల వస్తువులను వాడేవాళ్ళు కస్టమర్లని అంటారు. ఇక్కడ మన దగ్గర వస్తువులు వాడుతున్న మనల్ని ఏమంటుందంటే అసోసియేటివ్ బయర్ అని చెప్తుంది. ఈ పైన ఎళ్ళేటువంటి 50% ఏదైతుందో ఒక పద్ధతి ప్రకారం మనకు కంపెనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి మరి పైన వస్తువులు కొంటే బాగుంటుందా? కింద వస్తువులు కొంటే బాగుంటుందనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. కొత్తగా ఎవరైనా జైన్ అయితే కూడా ఆలోచించండి. ఎవరైతే పాత వాళ్ళుంటే కూడా కొత్త వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. మధ్యవర్తుల ద్వారా వచ్చే వస్తువు మధ్యవర్తులకు డబ్బులిచ్చే బదులు, ఆ మధ్యవర్తులకెళ్ళేటువంటి ప్రొడక్ట్ ఆ మనీ అనేది మనకే ఇవ్వడం వల్ల, మన లోపల ఎంతోమంది ఎంప్లాయ్‌మెంట్ తయారు జేసుకోవచ్చు. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటుంది. తర్వాత ఈ సిస్టమ్‌లోకి అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్‌లోకి రావడానికి ఏం లేదండి ఇక్కడ జైనింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది. డబ్బులు ఎవరికీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్ జైనింగు rcmworld.com కని ఎళ్లి చేయొచ్చు. లేదంటే ఆర్‌సీఎం వరల్డ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని కూడా మనం ఈ సిస్టమ్‌లోకి రావచ్చు. ఇక్కడ జైనింగ్ ప్రాసెస్ ఫ్రీగా ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఒక ఫోటో, అదేవిధంగా ఐడీ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్, అదేవిధంగా బ్యాంక్ ప్రూఫ్, పాన్ నంబరు ఈ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి మనం ఈ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసిన ఎంబడే మనకొక ఐడీ కార్డ్ వస్తుంది. ఈ ఐడీ కార్డ్ వచ్చిన తర్వాత మనకిక్కడ ఐడీ కార్డ్ వచ్చేంత వరకు కూడా మనం ఏం పెట్టుబడి పెట్టలే, ఏం చేయలే. ఫ్రీగానే జాయిన్ అయినాము. నెక్స్ట్ జరగవలసింది ఏదైతే ఉందో, నెక్స్ట్ చేయవలసిన పనేదుందో, ఆ పనులు సక్రమంగా చేస్తే ఇందులోపల బెనిఫిట్స్ పొందొచ్చు. మొదటి ఫస్ట్ ఏముంటుందంటే, ఈ ఐడీ కార్డ్ వచ్చిన తర్వాత మన ఐడీ యాక్టివేట్ కావాలంటే మినిమమ్ 2000 పైన వస్తువులనేది మనం పర్చేజ్ చేయాలి. 2000 పైన. చేస్తే అప్పుడు మన నంబర్ యాక్టివేట్ అవుతుంది. మన కింద వేరే వాళ్ళని జాయిన్ చేసుకోవడం గాని, మిగతా వాటికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఫస్టు అంటే జాయిన్ అయిన తర్వాత ఇందులోపల ఆర్‌సీఎంలో ప్రొడక్ట్ వాడడం అనేది మస్ట్ అండి. ఆర్‌సీఎంలో ప్రొడక్ట్ వాడకుండా సిస్టమ్‌లోకొస్తంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే వస్తువులు వాడతామో కలిగే బెనిఫిట్స్. చూడండి ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి 10-30% డిస్కౌంట్ ఎంఆర్‌పీ పైన వస్తుంది మనకు. ఎక్కడ కూడా మనకు షాప్‌లోకెళ్ళి ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా? తగ్గిస్తారా? అని అడుగుతూ ఉంటాం. ఇక్కడ ఎవ్వరిని అడగవలసిన అవసరం లేదు. 10-30% ఆయిల్ మన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ పైనైతే 34% ఉందండి. మీరు కావాలంటే చెక్ చేయండి. అంటే ఎంఆర్‌పీ మీద ఎవ్వరిని అడగకుండా ఇన్‌స్టంట్ ఈ డిస్కౌంట్ అనేది మనకు దొరుకుతుంది. ఇది మొదటి బెనిఫిటు. రెండో బెనిఫిట్ వచ్చేసి 6 నెలలు కంటిన్యూగా మనం వస్తువులు గిట్ట ఆర్‌సీఎం ప్రొడక్ట్‌ల వాడినామనుకోండి, ఏడో నెల లోపల మనకు ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్లా అంటే ఒక 100-1500 లోపల గిట్ట మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేసినామనుకోండి, అట్లా కంటిన్యూ చేసుకుంటూ పోతే మనకు టోటల్ మీద 6 నెలలు ఏదైతే పీవీ వచ్చిందో దాని మీద 12% అనేది మనకు ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదే 1500 పైన గిట్ట పీవీ వచ్చే విధంగా 6 నెలలు కంటిన్యూ కొన్నామనుకోండి, 1500 ప్రొడక్ట్ ఫ్రీ. అదే విధంగా 2500 పైన గిట్ట మనం పీవీ వచ్చే విధంగా ప్రొడక్ట్ కొన్నామనుకోండి, 2500 ప్రొడక్ట్ ఏడో నెలల. అదే 5000 పైన గిట్ట పర్చేజ్ చేసినామనుకోండి, 5000 ప్రొడక్ట్ ఏడో నెలల ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదండి. ఇట్లయితే మనం కంటిన్యూ కొనంగానే మనకు మెసేజ్ వస్తుంది. ఫ్రీగా మన యాప్‌ల మన అకౌంట్‌లోకెళ్ళి చూస్తే మనకి ఇది కనిపిస్తుంది. షాప్‌లోకెళ్ళి డైరెక్ట్ మనము ఫ్రీ ప్రొడక్ట్ అనేది తీసుకోవచ్చు. అంటే కంటిన్యూగా వాడడం వల్ల మనకు ఇటువంటి బెనిఫిట్స్ అనేది ఉన్నవి. నెక్స్టు కన్సిస్టెన్సీ బోనస్. ఇంకా ఒకవేళ 10,000 పైన గిట్ట మనం పీవీ పర్చేజ్ చేసినామనుకోండి, రూ. 3,000 అంటే 5,000 ప్రొడక్ట్ ఫ్రీగొస్తుంది. రూ. 3,000 క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. 25,000 పైన గిట్ట మనం కొన్నామనుకోండి, 12,500 క్యాషు. అదే విధంగా 5,000 పీవీ అదే డీపీ ప్రొడక్ట్ మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 50,000 పైన గిట్ట ఎవరైనా రిటైల్ అమ్ముతుంటారండి. రిటైల్ అమ్మితే కూడా దీంట్లో మనకు ఇన్‌కమ్ వస్తుంది. అట్లా 50,000 పైన గిట్ట తీసుకున్నామనుకోండి 30,000 క్యాషు, 5,000 ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కన్సిస్టెన్సీగా ఉంటూ కొనడం వల్ల
కలిగేటువంటి లాభాలు. నెక్స్ట్ మూడోది వచ్చేసి మనకి ఇక్కడ పీవీ, అంటే ప్రతి వస్తువు మీద పీవీ ఉంటుంది. నేను నెక్స్ట్ చెప్తాను. పీవీ మీద అంటే 2-22% వరకు మనకు కమిషన్ రూపంలో రిటర్న్ రావడం అనేది కూడా జరుగుతుంది. ఇది మూడో బెనిఫిట్. నెక్స్ట్ అంటే ఆర్సీఎం వ్యాపారంలో చేయాలంటే ఈ 3 విషయాలపైన అవగాహన ఉండాలి. ఏంది? ఎంఆర్‌పి, సెల్లింగ్ ప్రైస్, పీవీ. ఇంతకుముందు చెప్పినాగా నేను. ఎంఆర్‌పి మీద డిస్కౌంట్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ మనకు డిస్కౌంట్ చేసిన తర్వాత వచ్చే రేటు. నెక్స్ట్ పీవీ. ఇవి ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ తీసుకొని చూద్దాం మనము. మనకు అర్థమవుతుంది. పీవీ అనేది ఖచ్చితంగా తెలవాలి. పర్చేస్ వాల్యూమ్ ప్రతి ప్రొడక్ట్ పైన ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు పౌడర్ తీసుకుంటే మనకు ఈ పౌడర్ పైన ఎంఆర్‌పి రూ. 75 ఉంది. మనము డిస్కౌంట్ పోను అంటే రూ. 60కి సెల్లింగ్ ప్రైస్ మనకు దొరుకుతుంది. నెక్స్ట్ ఈ పీవీ అనేది దాని మీద కొంత బిజినెస్ అనేది ఉంటుంది. 36 అనేది ఈ ప్రొడక్ట్ మీద ఉంది. నెక్స్ట్ అదే విధంగా న్యూట్రిచార్జ్ మెన్ను తీసుకుంటే ఎంఆర్‌పి రూ. 450, సెల్లింగ్ ప్రైస్ 360, పీవీ వచ్చి 270. అట్లా హెల్త్ గార్డ్ గామా తీసుకుంటే దీని ఎంఆర్‌పి వచ్చేసి 590, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 450, పీవీ వచ్చి 338. నెక్స్ట్ హరిత సంజీవ్ అనే ప్రొడక్ట్ ఉంది మన దగ్గర. దీని ఎంఆర్‌పి వచ్చి 2100, మనకు వచ్చేటువంటి ప్రైస్ 1500. మళ్ళీ దాని మీద పీవీ అనేది 1125 అని. ఈ పీవీలను మనకి ఇక్కడ బిజినెస్ కింద తీసుకుంటుందండి. ఈ పీవీ అనేది మనకు తెలియాలి. ఈ పీవీ తెలవకుండా నేను 5,000 కొన్నా నా బిజినెస్ 3,000 వచ్చింది, 4,000 వచ్చి అనేవాళ్ళు ఉంటారండి. అంటే ఈ పీవీలను టోటల్ చేసి మనకు పీవీ మన బిజినెస్ చూపిస్తూ ఉంటుంది. ఇట్లా ఈ 3 విషయాలపైన అవగాహన అనేది ఉండాలి. మన తెలవని అంటే కొత్త వాళ్ళకి జాయిన్ చేసినప్పుడు కూడా ఈ అవగాహన కల్పించాలి. నెక్స్ట్ ఇక్కడ బేసిక్స్ పర్చేస్ ఇన్సెంటివ్ రేట్స్ అనేది మనకు ఒక టేబుల్స్, అంటే మన ఎవరైతే ఆర్సీఎం బిజినెస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, అక్కడ ఈ మార్కెటింగ్ ప్లాన్ అని ఉంటుంది. ఆ మార్కెటింగ్ ప్లాన్‌లా ఇవి ఇవ్వడం జరిగింది. బేసిక్ పర్చేస్ ఇన్సెంటివ్స్ అంటే 3,50,000 పైన బిజినెస్ జరిగేంత వరకు, అంటే 5,000 నుంచి 3,50,000 పీవీ పైన ఉండేంత వరకు ఏదైతే బిజినెస్ జరుగుతుందో, మనం కొన్న కింద జరిగినా కూడా దానికి రేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 5,000 నుంచి 10,000 మధ్యన ఉంటే 2% అని, 10,000 నుంచి 20,000 మధ్యన గిట్ట బిజినెస్ గాని మనం కొన్నా గాని 4.5% అని, అట్లా 3,50,000 పైన ఉంటే 22% అనేది మనకిక్కడ పర్చేస్ ఇన్సెంటివ్ రూపంలో మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కమిషన్ క్యాలిక్యులేషన్ విధానంలో తెలుస్తుంది. మీ అప్లైనర్స్ గాని అడిగి తెలుసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. ఇది టేబుల్ తెలియాలి ప్రతి ఒక్కరికి. ఇది ఎందులోపల మన ఆర్సీఎం బిజినెస్ యాప్ లోపల మెనూలకెళ్తే అక్కడ మార్కెటింగ్ ప్లాన్ అని ఉంటుంది. దాంట్లో ఓపెన్ చేసి ఈ టేబుల్ కూడా కనిపిస్తుందండి. నెక్స్ట్ ఇది మూడో బెనిఫిట్. నాలుగో బెనిఫిట్ వచ్చేసి 100%, అంటే ఎప్పుడైతే మనం వస్తువులు ఆర్సీఎం లోపలనే వాడినామనుకోండి, మన కంపెనీలోని ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వాడినామనుకోండి, అప్పుడు 100% హెల్త్ మాత్రం దొరుకుతుంది. కొంతమంది ఏదో రూ. 1,000, 1,500 కొనుక్కుంటారు. మిగతా అన్ని బయట కొనుక్కుంటారండి. ఇంకేముంది ఇక్కడ డబ్బులొస్తాయని చెప్పి 1000, 1,500 కంటే ఎక్కువ కొనరు. బయట మాత్రం 5,000, 10,000 పెట్టి కొనుక్కొచ్చుకుంటారు. అంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. ఇక్కడ మనం ఒకవేళ ఆర్సీఎం వస్తువులు గిట్ట వాడిననుకోండి 100% ఆరోగ్యం దొరుకుతుందండి. నేనిక్కడ 3.5 సంవత్సరాల నుంచి నేను వాడుతున్నానండి. పారాసిటమాల్ టాబ్లెట్ ఏయడానికి కూడా నేను భయపడతానండి. అంటే దాదాపు నేను 3.5 సంవత్సరాలల్లా ఒక 5, 6 పారాసిటమాల్ టాబ్లెట్‌లు ఏసుంటా. అది అత్యవసర పరిస్థితుల్లో ఏసుంటా. ఏదో ఫీవర్ అనిపించినప్పుడు, ఆ విధంగా అనిపించినప్పుడు. మిగతా హాస్పిటల్ బంద్. అంటే నేను వస్తువులు వాడడం వల్ల నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోగలిగిన, మా కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నా. ఇది నాలుగో బెనిఫిట్. ఐదో బెనిఫిట్ ఏందంటే, మనం ఇక్కడ వస్తువులు కొంటే మన పేరు మీద ఒరిజినల్ బిల్, మన పేరు మీద బిల్లొస్తుంది. తర్వాత గవర్నమెంట్ టాక్స్ కట్టొస్తుంది. మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి డూప్లికేట్ కావడానికి అవకాశం లేదండి. ఇది ఐదో బెనిఫిట్. నెక్స్ట్ ఆరో బెనిఫిట్ ఏందుందంటే, ఒకవేళ మనకు వస్తువులు నచ్చలేదనుకోండి, మనం కొన్న డేట్ నుంచి 30 రోజుల లోపల మనం ఏదైతే కొన్న ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి రిటర్న్ ఇచ్చి ఓపెన్ చేయకుండా ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్ 10 సబ్బులు తీసుకున్నాం అనుకోండి. ఒక సబ్బు వాడినాం నచ్చలేదనుకోండి, 9 సబ్బులు తీసుకెళ్ళి మనం ఏదైతే షాప్‌లో కొన్నామో ఆ షాప్ దగ్గరికెళ్ళి మన నంబర్ చెప్పేసి, మన బిల్ నంబర్ గిట్ట చెప్పినామనుకోండి, ఆ ప్రొడక్ట్ తీసుకొని మన డబ్బులు మనకిస్తారు. ఇట్లా 30 రోజుల లోపల రిటర్న్ ఇచ్చి డబ్బులు తీసుకున్నటువంటి అవకాశం కూడా మన కంపెనీ కల్పించింది. ఇది తర్వాత బెనిఫిట్ ఏందంటే, మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ 6 బెనిఫిట్స్ ఉన్నాయి మరి. మనం అనుభవిస్తున్నాము. అది తర్వాత ఈ యొక్క మనం ఏదైతే బెనిఫిట్స్ తీసుకుంటున్నామో, మనకు తెలిసిన వాళ్ళు, చుట్టాలుండొచ్చు, స్నేహితులుండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనకు తెలిసిన వాళ్ళు మన మొబైల్ ఫోన్ ఒక్కసారి ఓపెన్ చేస్తే కాంటాక్ట్‌లకెళ్తే ఒక్కొక్కరి దగ్గర 1000, 2000, 3000, 5000 నంబర్స్ ఉన్నోళ్ళు గూడా ఉన్నారండి. వీళ్ళకి గిట్ట మనం చెప్పగలిగినామనుకోండి, సొంత వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. దీనికి ఎక్కడ గూడా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు సిస్టమ్‌కి మనం ఎలా అయితే ఫ్రీగొచ్చినామో,
వాళ్ళని కూడా ఫ్రీగానే తీసుకొస్తాము. ఈ పైన చూపించినటువంటి 6 బెనిఫిట్స్ వాళ్ళు కూడా పొందొచ్చు. ఇలా మనం సిస్టమ్‌లోకి మనకు తెలిసిన వాళ్ళని గిట్ట తీసుకొస్తే మనకొక నెట్‌వర్క్ తయారైతుంది. ఈ నెట్‌వర్క్ ద్వారా మనకి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. సొంత వ్యాపారం చేసుకున్న వాళ్ళవుతారు. చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనం 3,50,000 పైన గిట్ట బిజినెస్ ఎక్కువైపోయిందనుకోండి, 3-8% వరకు రాయల్టీ బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నేనిక్కడ 8% రాయల్టీలో ఉన్నానండి. నెక్స్టు ఈ దీనికి కూడా టేబుల్ మనకు మార్కెటింగ్ ప్లాన్‌లో ఉంటుంది. రాయల్టీ బోనస్ రేట్స్ అనేది ఒక లెగ్ లోపల 3,50,000 బిజినెస్ మెయిన్ లెగ్ అంటారు దాన్ని. అదర్ లెగ్స్ అన్ని కలిపి ఎన్నెన్ని లెగ్గులు చేసుకోవచ్చు. అవన్నీ కలిపి 1,15,000 అయిందనుకోండి 3% రాయల్టీ వస్తుంది. 350 అదర్ లెగ్స్ 1,70,000 జరిగిందనుకోండి 4.5% రాయల్టీ. అదేవిధంగా 350, 260 జరిగిందనుకోండి 6%. 350, 350 గిట్ట జరిగిందనుకోండి 8% రాయల్టీ రూపంలో మనకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1-5% టెక్నికల్ బోనస్ అండి. ఇది ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ మన గురువులున్నారు ఆల్రెడీ. సార్ ఈ టెక్నికల్ లెవెల్‌లో ఉన్నారు. ఇక్కడ దీంట్లో 1-5% వరకు దీన్ని కూడా మార్కెట్ ప్లాన్ మీరు చూడండి. మీరు మన యాప్‌లోకెళ్ళి చూస్తే ఈ టేబుల్ కనిపిస్తుంది. దీంట్లో 5,00,000 నుంచి 25 అంటే 25,00,00,000 వరకు మనకు ఈ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. వ్యాపారం జరిగితే దానికి మెయిన్ ముఖ్యంగా గ్రహించాలి. ఈ రాయల్టీ వరకే ఒక దిక్కు ఎక్కువ తక్కువ ఉంటే నడుస్తుంది. టెక్నికల్‌కొచ్చిన తర్వాత కంపల్సరీ 2 లెగ్గులలా ఈక్వల్ ఇన్‌కమ్ జరుగుతున్నప్పుడే మనకు ఈ టెక్నికల్ లోపల బెనిఫిట్స్ అనేది వస్తది. కాబట్టి ప్రతి వ్యక్తి 2 లెగ్గుల మీద పనిచేసే ప్రయత్నం చేయాలి. ఇది టెక్నికల్ బోనస్‌కి సంబంధించిన రేట్స్ అండి. ఈ ఇవి తెలిస్తే మనకు ఈ యొక్క బిజినెస్ ఏందనేది మనకు తెలుస్తుందండి. ఇది నెక్స్ట్ ఇంకోటి ఏమిచ్చిందంటే బెనిఫిటు, ఒకవేళ ఓపెనర్ పిన్ అంటే దీంట్ లోపల థర్డ్ పిన్ ఉంటుంది. టోటల్ బిజినెస్ వచ్చి 70,000 ఒక లెగ్ లోపల 20,000 ఇంకో లెగ్ లోపల 50,000 వచ్చిందనుకోండి దాన్ని ఓపెనర్ పిన్ అంటారు. ఓపెనర్ పిన్ నుంచి కంపెనీ ఏం చేస్తుందంటే టోటల్ టర్నోవర్‌ల నుంచి గూడా గ్రోత్ బోనస్ రూపంలో మనకివ్వడం జరుగుతుంది. ఇది ఎట్లా ఉందంటే ఓపెనర్ పిన్‌కి 1 పాయింటు, ఈగల్ పిన్‌కి 2 పాయింట్స్, రన్నర్ పిన్‌కు 3 పాయింట్స్, విన్నర్ పిన్‌కు 4 పాయింట్స్, స్టార్ పిన్‌కు 5 పాయింట్స్. అంటే దాదాపు ఒక్కొక్క పిన్ వాల్యూ రూ. 1,000 ఉంటుందండి. రూ. 1,000 మంత్ ఇస్తాడు. రూ. 1,000 జమ చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. చాలా మంది తీసుకున్నారండి. నేను గూడా తీసుకున్నా. ఇట్లా దీని వైటల్ పిన్స్ అంటారు. ఓపెనర్ పిన్, ఈగల్ పిన్, రన్నర్ పిన్, విన్నర్ పిన్, స్టార్ పిన్. ఈ పిన్‌ను మనం చేరుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మన యొక్క కంపెనీ యొక్క టర్నోవర్‌ల నుంచి బెనిఫిట్ అనేది తీసుకోవడము జరుగుతుంది. అట్లనే నెక్స్ట్ రాయల్టీ లోపల గోల్డ్ పిన్‌కు 10 పాయింట్స్, స్టార్ గోల్డ్‌కు 11 పాయింట్స్, ప్లాటినాకి 12 పాయింట్స్, స్టార్ ప్లాటినాకి 13 పాయింట్స్ అనేది కంపెనీ మంత్లీ ఇస్తుంది. ఇయర్లీ ఇస్తుందండి. నెక్స్ట్ టెక్నికల్‌కెళ్ళిన తర్వాత పర్ల్ పిన్‌కు 10 పాయింట్స్, స్టార్ పర్ల్‌కు 12 పాయింట్స్ అట్లా తీసుకుంటూ పోతే డైమండ్‌కు 26 పాయింట్స్ అనేది ఇక్కడ కంపెనీ యొక్క మంత్లీ తర్వాత ఇయర్లీ గ్రోత్ బోనస్ అనేది పాయింట్స్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది బిజినెస్ చేసే వాళ్ళకండి. బిజినెస్ పెంచుకుంటే. ఎందుకంటే పిన్ లెవెల్ చేరుకుంటేనే ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత మన ఆర్‌సిఎం లోపల 700 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. చాలా మంది ఒక్కొక్క ప్రొడక్ట్ కొన్నా గూడా దాదాపు 10,000 అయితదండి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చాలా మటుకు మనం వస్తువులు అన్ని వాడకుండా కొన్ని వాడి మిగతాన్ని బయట తెచ్చుకుంటున్నాం కాబట్టి చాలా మందిది బిజినెస్ వాల్యూమ్ అనేది పెరగట్లేదు. కాబట్టి ఇంటికి కావాల్సినటువంటి మనకు దాదాపు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇట్లా ఈ ప్రొడక్ట్ కేటగిరీ తీసుకుంటే హెల్త్ కేర్ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. న్యూట్రిచార్జ్ మెన్ ఉంది, న్యూట్రిచార్జ్ వుమెన్ ఉంది. అదే మోకాళ్ళ నొప్పులకుంది, షుగర్‌కుంది. ఇట్లా తీసుకుంటే ప్రోటీన్‌కి సంబంధించిన ప్రొడక్ట్ ఉంది. ఇట్లా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మనకు దాదాపు 22 రకాల ప్రొడక్ట్స్ హెల్త్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. తర్వాత ఫుడ్ అండ్ గ్రాసరీ అంటే ఇంట్లో కావాల్సినటువంటి ఫుడ్డు, తర్వాత గ్రాసరీ ఐటెమ్స్ గోధుమ పిండి గాని, తర్వాత ఉప్పు గాని, పప్పులు గాని ఈ విధంగా తీసుకుంటూ పోతే మన ఫుడ్ అండ్ గ్రాసరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా పర్సనల్ కేర్ అంటే పర్సనల్ మనం జనరల్‌గా పోయి బయట ఎక్కడనో ప్రొడక్ట్ తెచ్చుకుంటాం. అవసరం లేదండి. మన దగ్గరనే బాడీ లోషన్ అని చెప్పి, అదే విధంగా ఆల్ పర్పస్ క్రీమ్ అని చెప్పి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. తర్వాత మెన్స్ ఫ్యాషన్ అంటే ఆర్‌సిఎం లోపల మనకు కావాల్సిన టీ షర్ట్స్ గాని, షర్ట్స్ గాని, ఫార్మల్ షర్ట్స్ గాని, తర్వాత క్యాజువల్ షర్ట్స్ గాని, ప్యాంట్స్ గాని, ఇన్నర్ వేర్స్ గాని ఇవన్నీ కూడా మనకు మెన్స్ ఫ్యాషన్ ప్రొడక్ట్ ఉన్నాయండి. నేను యేసుకున్నటువంటి షర్ట్ అందులోనే కొన్నదే. ఈ టై కూడా అందులోనే కొన్నది. ఈ విధంగా మెన్స్ ఫ్యాషన్ ఉంది. అదే విధంగా కిడ్స్ ఫ్యాషన్ ఉంది. తర్వాత వుమెన్స్ ఫ్యాషన్ ఉంది. తర్వాత బ్యాగ్స్ అండ్ యాక్సెసరీస్ ఉన్నాయి. తర్వాత ఫుట్‌వేర్స్ మన దగ్గర చెప్పుల దగ్గర నుంచి స్టార్ట్ అయితే షూస్, స్పోర్ట్స్ షూస్ గావచ్చు, క్యాజువల్ ఫార్మల్ షూస్ గావచ్చు, ఇట్లా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే హౌస్ హోల్డ్ ఇంట్లో కావాల్సినటువంటి బండలు తుడిచేది గానీ, టాయిలెట్స్ కడిగేది గానీ,
తర్వాత బాసనలు తోమే ప్రొడక్ట్ గాని, ఇట్లా హౌస్ హోల్డ్ ఇంటికి కావాల్సినటువంటి ఇంట్లో వాడేటువంటి ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా పెయింట్ అండ్ కన్‌స్ట్రక్షన్ మనకు పెయింట్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. తర్వాత వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇప్పటిదాకా మన హెల్త్ గురించి మాట్లాడినాము. ఎప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్తాడు, మన ఆరోగ్యం కాదు, భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడితే ఎంతో మనం మంచి పని చేసినోళ్ళం అని చెప్పి. అట్లా మన దగ్గర భూమిని గిట్ట హెల్త్‌గా ఉండేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండి. ఇందులోపల మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు గమనించాలండి. ఇక్కడ చూయించినటువంటి 3 ప్రొడక్ట్స్ ఖచ్చితంగా వాడితే ఆరోగ్యాన్ని కాపాడుకున్నోళ్ళం అయితాం. అంటే ఇంట్ల మనం ఈ హెల్త్ గార్డ్ ఆయిల్ గిట వాడినామనుకోండి, దాదాపు సాధ్యమైనంత వరకు మనల్ని అంటే అనారోగ్యం కాకుండా చేస్తుంది. జెంట్స్ అయితే ఈ ఆయిల్ వాడుతూ హెల్త్ గార్డ్ గామా సప్లిమెంట్ అదండి. అది వాడుతూ తర్వాత న్యూట్రిచార్జ్ మెను, తర్వాత న్యూట్రిచార్జ్ వెజ్ ఒమేగా ఈ ప్రొడక్ట్స్ కూడా రెగ్యులర్ వాడుతున్నారనుకోండి హాస్పిటల్‌కెళ్ళడం బంద్ కావచ్చు. అదే స్త్రీలైతే అండి న్యూ మెన్స్‌కైతేనేమో న్యూట్రిచార్జ్ మెన్ ఉంటుంది. స్త్రీలకైతే న్యూట్రిచార్జ్ ఉమెన్ వాడుతూ గామా తర్వాత వెజ్ ఒమేగా ఇంట్లో వాడే ఆయిల్ కూడా చేంజ్ చేశారనుకోండి. ఇది ఫస్ట్ ఎవ్వరు చేయనైనా కూడా వీటిని మార్చమని చెప్పండి. అక్కడి నుంచి వాళ్ళకు గుడ్ హెల్త్ దొరుకుతుందండి. ఇవి ఖచ్చితంగా జీవితాంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రొడక్ట్స్‌ని వాడాలండి. మేము రెగ్యులర్ వాడుతున్నాము. ఎవరు కలిసినా కూడా వాడమని చెప్తున్నామండి. నెక్స్టు ఆర్‌సీఎం ఉత్పత్తుల యొక్క ముఖ్య లక్షణాలు తీసుకుంటే, డైలీ ఉపయోగించే ప్రొడక్ట్స్ ఉంటాయి. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆరోగ్యాన్ని సపోర్ట్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయి. రీజనబుల్ ప్రైస్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకుంటే బిల్వాడలో ఉంది ప్లాంటు. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో ఉంది. తర్వాత గౌహతిలో ప్లాంట్ ఉందండి. ఈ బిల్వాడలో ప్లాంట్ మనది అక్కడ ఆఫీస్ కూడా హెడ్ ఆఫీస్ కూడా బిల్వాడలోనే ఉంటుంది. ఎల్లుండి 3 తారీఖు నాడు మన సోదరులందరూ నేను వాళ్ళతో కలిపి వెళ్తున్నానండి. ఇక్కడ కంపెనీ యొక్క విజిటింగ్ చేస్తే ఒక్కసారి ఆర్‌సీఎంలో జాయిన్ అయిన వ్యక్తి కంపెనీ యొక్క విజిటింగ్ చేస్తే, మన కంపెనీ యొక్క గొప్పతనం ఏందనేది మనకు తెలుస్తుందండి. ఎక్కడ గూడా మనం ఏ ప్రొడక్ట్ బయట వాడుతున్నామో, అవి ఎవరు గూడా ఏ కంపెనీకి అలౌడ్ చేయరండి. ఈ విధంగా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ గూడా ఇన్‌స్ట్రుమెంట్ ల్యాబు, కెమికల్ ల్యాబ్ అదేవిధంగా మైక్రోబయాలజీ అంటే ప్రతి ప్రొడక్ట్ టెస్ట్ అయిన తర్వాతనే బయటికొస్తది. వితౌట్ టెస్ట్ ప్రొడక్ట్ బయటికి రాదు మన దగ్గర. కాబట్టి ప్రతి ప్రొడక్టు హెల్త్‌ను దృష్టిలో పెట్టుకొని తయారైతాయి. అన్ని టెస్ట్‌లయి బయటకొస్తాయి. ఇటువంటి మన దగ్గర ల్యాబ్స్ ఉన్నాయి. తర్వాత మన యొక్క డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే సప్లై చేసే విధానం తీసుకుంటే 160 పైన డిపోలున్నాయండి దేశం మొత్తం మీద. అదేవిధంగా 10,000 పైన షాపులున్నాయి. తర్వాత 1,50,000 పైన డిస్‌ప్లే వాల్ ఇంకా పెరిగినాయండి. ఇది పాత స్లైడ్ ఇది. ఈ ఈ విధంగా డిస్‌ప్లే వాల్ సిస్టమ్ ద్వారా గూడా ప్రొడక్ట్ బయట వేరే వాళ్ళకివ్వచ్చు. ఇదే కాకుండా హోమ్ డెలివరీ స్టార్ట్ అయిందండి. దాదాపు 700 పట్టణాల పైన అంటే అంతకంటే ఎక్కువ పట్టణాలల్లా హోమ్ డెలివరీ అనేది స్టార్ట్ అయింది. వీలైతే హోమ్ డెలివరీ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎన్ని ప్రొడక్ట్స్ అంటే ఆర్‌సీఎంలో ఉన్న ఎన్నైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్‌ను మనం డెలివర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది మన హైదరాబాద్‌లో ఉంది. మేము మొన్న వెళ్తే నాగర్ కర్నూల్ అక్కడ గూడా మనకు హోమ్ డెలివరీ ఉందండి. అంటే ఎక్కడ చూసినా గూడా దాదాపు 700 పైన పట్టణాలల్ల హోమ్ డెలివరీ అనేది ఉంది. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఎటువంటి డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నటువంటి ఎటువంటి కంపెనీలో గూడా ఈ విధంగా ఇన్ని అవకాశాలున్నటువంటి సిస్టమ్ లేదండి. ఇది ఆర్‌సీఎం వరల్డ్ మనది. ఇది దాదాపు 17,00,000 ఎస్ఎఫ్టీ పైన ఉంటుంది. ఇక్కడికి మేము ఈ 3 తారీఖు బయలుదేరుతున్నాము. 5 తారీఖు, 6 తారీఖు అక్కడ అకాడమీ లోపల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. అక్కడికెళ్తున్నాము. ఎవరైనా చూడండి మరి. వైట్‌వుడ్ ఆర్‌సీఎం. ఇప్పటిదాకా చెప్పింది ఆర్‌సీఎం అంటే ఏంది చెప్పినా, వైట్‌వుడ్ ఆర్‌సీఎం. మరి ఆర్‌సీఎం ఎందుకు చేయాలి? ఆర్‌సీఎం లోపల వర్క్ ఎందుకు చేయాలి? చూడండి ఎవరికైతే నేను చెప్పిన 3 కోరికలన్నీ ఇంకా ఉంటాయి. ముఖ్యమైనటువంటి ఈ 3 కోరికలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు సిస్టమ్‌లో నిలబడతారండి, చేస్తారు. అంటే పెద్ద కోరికలు. ఈ కోరికలు నేనిప్పుడు చూపిస్తా. ఈ కోరికలు ఎవరికైతే లేవో వాళ్ళు ఈ బిజినెస్ చేయకండి. ఈ కోరికలున్నాయనుకోండి ఖచ్చితంగా చేయండి. ఈ 3 కోరికలేంటివి? మనీ ఫ్రీడమ్, అదేవిధంగా రికగ్నిషన్, గుడ్ హెల్త్. మనీ ఫ్రీడమ్ అంటే ఏంది? మనకు డబ్బులు ఏదైనా ఖర్చు పెట్టాలన్నా టెన్షన్ లేకుండా ఖర్చు పెట్టాలి. పిల్లలు ఏదడిగినా గూడా వద్దు అనకుండా ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఏది కావాలన్నా మనకు అంత అంటే అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది మన దగ్గరుండాలి. 1,00,000 కావాలంటే 1,00,000, 2,00,000 ఎంత అంటే అంత ఖర్చు పెట్టేటువంటి మనీ ఫ్రీడము ఎవరికైతే వద్దు అన్నారనుకోండి, ఈ ఆర్‌సీఎం బిజినెస్ చేయకండి. అదేవిధంగా రికగ్నిషన్ అంటే మన దేశాల్లో ఎక్కడ పోయినా గుర్తుపట్టే విధంగా తయారు కావాలి. అది ఎవరికిష్టం ఉండదు. ఎవరికైతే ఇష్టం లేదనుకోండి, వాళ్ళు ఈ యొక్క బిజినెస్ చేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా గుడ్ హెల్త్ మంచి ఆరోగ్యం. అంటే మంచి ఆరోగ్యం మనది గాని, మన కుటుంబాది గాని మంచి ఆరోగ్యం నాకొద్దు, మా కుటుంబానికొద్దు అన్నారనుకోండి, ఈ 3 బలమైన కోరికలు ఎవ్వరికైతే ఉండవో వాళ్ళు ఈ ఆర్ట్స్ అండ్ బిజినెస్ చేయవలసిన అవసరం లేదండి.
ఈ కోరికలు ఉన్న వాళ్ళు ఈ యొక్క బిజినెస్ ఖచ్చితంగా చేయాలి. అయితే ఇవి ఈ 3 నాకు కావాలని బలంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క వ్యాపారం చేయండి. మిగతా వాళ్ళు చేయకండి. మరి మంచి డబ్బు దొరుకుతుంది. మంచి గుర్తింపు దొరుకుతుంది. గుడ్ హెల్త్ కూడా దొరుకుతుందండి. ఈ 3 దొరికేటువంటి ఏకైక సంస్థ ఒక ఆర్‌సీఎమే. అందుకే నేను ఈ సిస్టమ్ లోపల టైం తీసుకొని చేస్తున్నానండి. నెక్స్ట్ ఈ ఆర్‌సీఎం మిషన్‌లో వర్క్ చేయడం వల్ల బెనిఫిట్స్ కూడా అండి. మంత్లీ ఇన్‌కమ్ వస్తుంది. మనీ ఫ్రీడమ్ మంత్లీ ఇన్‌కమ్ వస్తూ కంటిన్యూగా మనం కష్టపడుతూ పోయినామనుకోండి మనీ ఫ్రీడమ్ వస్తుంది. అదే విధంగా టైమ్ ఫ్రీడమ్ అండి. మనకిక్కడ చాలా మంది నా దగ్గర డబ్బులున్నాయి గానీ టైం లేదు అనేవాళ్ళు చాలా మందున్నారు. ఆర్‌సీఎంలో వర్క్ చేయడం వల్ల ఎంతో టైం దొరుకుతుంది. నెక్స్టు సెక్యూరిటీ అంటే 7 తరాల వరకు గూడా ఇక్కడ సెక్యూరిటీ దొరుకుతుందండి ఇక్కడ. ఎక్కడ గూడా ఇటువంటి అవకాశం లేదు మనం చేస్తున్న వాటిలల్ల. తర్వాత ఇంతకుముందు చెప్పిన ఆరోగ్యం దొరుకుతుంది. తర్వాత రికగ్నిషన్ దొరుకుతుంది. ఎంతో మందికి మనము సహాయం జేయడానికి ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్ అండి ఇది. చూడండి ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నాయి. మనం ఎంతమందికి ఇవ్వగలుగుతాం? ఇవ్వలేం. కానీ ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశం ఇవ్వచ్చు. ఆరోగ్యం లేదు వాళ్ళకు. ఈ సిస్టమ్ ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఇవ్వచ్చు. సెక్యూరిటీ లేదు. ఈ సిస్టమ్ ద్వారా సెక్యూరిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. ఎంతో మందికి మనం ఇక్కడ సిస్టమ్ ద్వారా సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్టు ఇవన్నీ మనము ఎందుకు జేయాలనేది చెప్పినండి. నెక్స్టు హౌ టు డూ ఆర్‌సీఎం. ఆర్‌సీఎం బిజినెస్ ఎందుకు జేయాలి? ఎట్లా జేయాలి? ఇప్పుడు ఎందుకు తెలుసుకున్నామో ఎట్లా జేయాలి? చూడండి ఏం లేదు ఇక్కడ మన కంపెనీ డిసైడ్ చేసిందండి బేసిక్స్. 6 బేసిక్స్ అని ఉంటుంది. వీలైతే చాలామంది ఆ 6 బేసిక్స్ రాసుకొని ఈ ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. అవి పాటిస్తే చాలండి ఇక్కడ ఆర్‌సీఎం లోపల స్ వ్యాపారం చేసే విధానం వచ్చేస్తుంది. ఏంటివంటే ఫస్ట్ బెనిఫిట్ ఏందంటే 100% మనము ఆర్‌సీఎంలో వస్తువులు వాడాలి. తర్వాత డిస్‌ప్లే చూయించాలి. వేరే వాళ్ళకి చూయించాలి. నేను వాడుతున్నానని చెప్పాలండి. ఈ 2 పనులు అంటే ఇది ఒకటే పని. 100% వస్తువులు వాడడం, చూపియడం. ఇది చాలా మంది ఏం చేస్తారంటే ఈ మొదటి పనే చేయరండి. ఈ మొదటి పని చేస్తే ఇక్కడ ఈ సిస్టమ్ లోపల సక్సెస్ దారిలోకెళ్ళింది. రెండోదేందంటే మేక్ ఎ లిస్ట్. అంటే మనము ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటి మనీ ఫ్రీడమ్ తర్వాత టైమ్ ఫ్రీడమ్ గిట్ట సెక్యూరిటీ కావాలనుకోండి. మెయిన్ రా మెటీరియల్ మనకేంది? మనకు ఫస్టు డ్రీమ్స్ రాసుకోండి. రెండవది ప్రాస్పెక్ట్ లిస్ట్. మన యొక్క ఫోన్‌లో ఎన్నో నంబర్‌లుంటాయి. ఆ నంబర్‌లు ఒక లిస్ట్‌గా రాసి రోజుకి ఇద్దరికా, ముగ్గురికా ఫోన్ చేయాలండి. చేసి ఆ కాంటాక్ట్‌లు చేసి అందులోకెళ్ళి తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఇన్వైట్ చేయాలండి. ఏమని ఇన్వైట్ చేయాలి? నేను నిన్ను కలవాలనుకుంటున్నా. మీ ఇంట్లో వచ్చి ఒక టీ తాగుదాం అనుకుంటున్నా. మీరెప్పుడు రమ్మంటారు నన్ను? నాకొక గంట నాతోని మీరు మాట్లాడాలని చెప్పండి. ఎందుకోసం అంటే, అరే కలవొద్దా అని చెప్పండి. ఎళ్ళిన తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత సిస్టమ్ గురించి చెప్పండి. మీరు ఫోన్‌లోనే చెప్పిర్రనుకోండి, వద్దని చెప్పేస్తా నేను మస్తుగా ఇన్నా, మస్తు చేసినా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇంతకుముందు నేను 3:30 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నా. నేనిప్పుడు ఇందులో నాకు ఎల్‌కేజీ స్టూడెంట్‌కొచ్చినానండి. ఎల్‌కేజీకి ఎంటర్ అయినా. మరి ఏం తెలవనోళ్ళు నాకు అన్నీ తెలుసంటే ఎట్లయితుందండి? కాదు గదా! కాబట్టి మీరు ముందు సిస్టమ్ గురించి ఏం చెప్పకండి. వెళ్లి ఇంటికాడ కలిసిన తర్వాత మీరు టైం తీసుకొని వెళ్లి కలిసిన తర్వాత వాళ్ళను అది చేయండి. అక్కడికెళ్ళిన తర్వాత ప్లాన్ షో చేయండి. ప్రొడక్ట్స్ కొన్ని చూయించండి. విత్ టూల్స్ మన దగ్గర మార్కెటింగ్ ప్లాన్ బుక్ ఉంటుంది. ఏవేవి మన టూల్స్ ఉన్నాయో తీసుకెళ్ళి వాళ్ళకు మంచి బ్యాగ్ తోటెళ్ళండి. మంచిగా నీట్‌గా ఎళ్ళండి. టక్ చేసుకొని ఎళ్ళండి. ఏదో నార్మల్‌గా ఎళ్లిరనుకోండి పాత మనిషి లెక్క కనిపియకండి. కొత్తగా అంటే మీరు మార్కెటింగ్ పర్సన్ ఎట్లా ఉంటారో ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడో అలా ఎళ్తే, ఆ వ్యక్తి మనం ఎళ్ళిన తర్వాత మనం చెప్పేది వింటాడండి. లేకుండా మనం గడ్డం ఇష్టం వచ్చినట్టు పెరిగి ఉంటుంది. సరిగ్గా దువ్వుకోము. బట్టలు చూస్తే మాసిపోయినుంటాయి. ఇస్త్రీ కూడా ఉండది. ఏం బట్టలేసినామో తెలవదు. కొంతమంది ప్యాంట్ ఏస్తారండి. చినిగిపోయిన ప్యాంట్స్ ఏస్తారు. అట్లా కాకుండా ఒక మార్కెటింగ్ ప్లాన్ పర్సన్ లెక్కెళ్ళి ప్లాన్ జెప్పి, ఈ విధంగా సిస్టమ్ గురించి జెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియేట్ జాయిన్ అయితేనేమో సరే. జాయిన్ గాకుంటే 48 అవర్స్‌లో వాళ్ళకి ఫోన్ జేసి సిస్టమ్‌ని తీసుకొచ్చే ప్రయత్నం జేయండి. తర్వాత ఆళ్ళ కంప్లీట్ జెయినింగ్ ప్రాసెస్ మీరు చేయండి. ప్రతి ఒక్కరు జెయినింగ్ ఎట్లా చేస్తారో ఫస్ట్ నేర్చుకోండి వాళ్ళ దగ్గరికెళ్ళాం. ఎందుకంటే చాలా మంది నేను చూస్తుంటానండి. వెళ్తారు, చేస్తారు టకా 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 ఫోటో అవన్నీ అప్‌లైన్‌కి పంపిస్తారు. అప్‌లైన్‌కి పంపించి జెయిన్ చేయమని చెప్తారు. అంటే ఎప్పుడైతే మనం ఎళ్లి ఒక పర్సన్ చెప్పిన తర్వాత అప్‌లైన్‌కి పంపించినామనుకో వాళ్ళేమనుకుంటారంటే ఇతనికి ఏం తెలవదని చెప్పి మీ అప్‌లైన్ వచ్చినాక మాట్లాడదాం. కాబట్టి దయచేసి జెయినింగ్ ప్రాసెస్ ఏముంటదో ఒకసారి మీ యాప్‌ను ఓపెన్ చేసి మెనూలోకెళ్ళి అక్కడ కేవైసీ అప్లికేషన్ న్యూ ఏబీ అని ఉంటదండి. అప్లికేషన్ జాయిన్ చేసి దాన్ని ఓపెన్ చేసి చూడండి ఒకసారి మీకు 4, 5 సార్లు ఓపెన్ చేస్తే మీ ఏమేమి అవసరం ఉంది, ఎట్లా చేయాలనేది తెలుస్తుంది. ఇట్లా కంప్లీట్ జెయినింగ్ ప్రాసెస్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళను జాయిన్ చేసి వాళ్ళకి 6 బేసిక్స్ గురించి చెప్పండి. వాళ్ళు కూడా మీ మాదిరిగా తయారు కావడానికి ఆస్కారం. ఇక్కడ మనం బయటికెళ్ళిన తర్వాత 3 రకాల వ్యక్తులు మనకు దొరుకుతారండి. ఒకటి వస్తువులు ఉపయోగించే వాళ్ళు దొరుకుతారు. రెండోది వస్తువులను రిటైల్‌గా అమ్మి అంటే ఇన్‌స్టంట్ ఇన్‌కమ్ కావాలంటే
రిటైల్ అమ్మేవాళ్ళు దొరుకుతారు. మూడోది నెట్వర్కర్ దొరుకుతారండి. నెట్వర్కర్‌ను తయారు చేసేంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలండి. ఎప్పుడైతే నెట్వర్కర్ తయారైతాడో మనకింకా మనది కనిపిస్తుంది. యూజరు, నెట్వర్కరు, అదేవిధంగా రిటైలర్. ఈ 3 రకాల వ్యక్తులు మనకు సిస్టమ్‌లకొస్తారు. మన గ్రూప్‌లకొస్తారు. ఈ 3 రకాల వ్యక్తులను గిట్లా ఈ విధంగా తీసుకొని నేను 2 లెగ్గులదే చూపించినండి. 3 లెగ్గులు, 4 లెగ్గులు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఎవ్వరొచ్చినా కూడా కస్టమర్ లెక్కనే ఎంటర్ అయితాడు. కస్టమర్ ఎంటర్ అయిన తర్వాత అన్నీ నేర్చుకుంటూ మెల్లగా నెట్వర్కర్ తయారైతారు. నెట్వర్కర్ తయారైతాడు. అదే విధంగా రిటైల్ అమ్మే వ్యక్తి కూడా తయారైతారు. మన గ్రూప్ లోపల అట్లా నెట్వర్క్ తయారు చేసే వ్యక్తులు దొరుకుతారు మనకు. వస్తువులు వాడేవాళ్ళు దొరుకుతారు. అదే విధంగా రిటైల్ అమ్మేవాళ్ళు కూడా దొరుకుతారండి. ఈ విధంగా మన కింద ఒక బలమైన నెట్వర్క్ తయారైతుంది. తయారైన తర్వాత మనకి ఇన్‌కమ్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరి చాలా మంది ఏమంటారంటే అసలకి సిస్టమ్‌లోకొచ్చిన తర్వాత నా దగ్గర టైం లేదనే వాళ్ళు చాలా మంది ఉంటారండి. నేను చిన్నగా టైం డివైడ్ చేసి చెప్పినా, ఇది వీలైతే మీరు దీన్ని పాటించండి. ఏంది ఈ టైమ్‌ని తీసుకుంటే ఎవరైనా గూడా పడుకోవాలి. 8 గంటలు పడుకోవాలండి. పడుకోనీకి టైం తీయండి. నెక్స్ట్ రెండోది ఏ డ్యూటీ చేసినా సరే 8 గంటల కంటే ఎక్కువ చేస్తుర్రా? నేనైతే అనుకుంటున్నా 8 గంటలు పని చేస్తుర్రు అనుకుంటున్నా. అట్లా 8 గంటలు డ్యూటీ చేసేవాళ్ళు డ్యూటీకివ్వండి. అక్కడ డ్యూటీకి డిస్టర్బ్ చేయకండి. నిద్రకు కూడా డిస్టర్బ్ చేయకండి. నెక్స్ట్ మూడోదొచ్చేసి రోజు ఒక 4 గంటలు ఫ్యామిలీకివ్వండి. ఇంట్లోకేమన్నా తెచ్చియడమా, అది చేయడమా, ఇది చేయడమా, ఓ 4 గంటలు ఫ్యామిలీకివ్వండి. ఫ్యామిలీతోటి గడపండి. తర్వాత ఈ 24 గంటలల్లా 8, 8, 16, 4, 20 గంటలు పోయింది. ఇంకో 4 గంటలు మన దగ్గరున్నాయండి. అది మన జీవితాన్ని మార్చేటువంటి ఆ 4 గంటల్ని గిట మనం సరైన పద్ధతిలో ఉపయోగించినామనుకోండి, ఇక్కడ సిస్టమ్ లోపల 100% దీంట్లో సక్సెస్ కావచ్చండి. ఆ 4 గంటల్ని ఆర్‌సీఎంకివ్వండి. చూడండి ఎక్కడ ఎవ్వరిని డిస్టర్బ్ చేయకుండా ఇచ్చే టైం ఇది. ఇది చాలా మంది ఈ 4 గంటల్ని ఫోన్లల్లా తర్వాత లేదంటే ఫోన్‌లు గూడా అనవసరంగా యూట్యూబ్‌లు చూడడము, ఏవేవో చూడడము, టీవీలు చూడడం, సినిమాలు చూడడము, లేదంటే ఇప్పుడు రిజల్ట్ వస్తున్నాయి గాండి వీడు గెలుస్తాడు, ఎవడు గెలిచి మనకేమియ్యడు. కానీ దాని మీదనే డిస్కషన్ చేస్తూ ఉంటారండి. ఈ విధంగా 4 గంటల్ని వృధా చేసే టైంను మనకు ఆర్‌సీఎంకి ఇవ్వగలిగితే దీని లోపల సక్సెస్ కావచ్చు. ప్రపంచం లోపల ఏ వ్యక్తికైనా భగవంతుడిచ్చింది 24 గంటలే. కానీ ఎవరైతే కొంతమంది కోటీశ్వరులైతుర్రు, ఆరోగ్యవంతులుంటరు. కారణం ఏందంటే, ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవడమే. సమయం అన్ని కొంటామండి, సమయాన్ని కొనలేం. ఇక్కడ ఈ నెట్వర్క్ లోపల సమయాన్ని పెంచుకోగలిగితే, మనం ఈ సిస్టమ్ లోపల 100% సక్సెస్ కావచ్చు. చూడండి డైరెక్ట్ సెల్లింగ్ లోపల టర్మినేట్ కావడానికి గల కారణాలు మనం జైన్ చేస్తుంటామండి. జైన్ చేస్తుంటే టర్మినేట్ అయిపోతుంది. ఎందుకు టర్మినేట్ అయితుర్రు ఎప్పుడైనా ఆలోచించిర్రా? సిస్టమ్‌లోకొచ్చినోళ్ళు ఒక నెల కొంటుర్రు, 2 నెలలు కొంటుర్రు, తర్వాత టర్మినేట్ అయిపోతుర్రు. కారణం ఏంటి తెలుసా అండి ఇక్కడ? ఇందులోపల 2 రకాల వ్యక్తులుంటారండి. 2 టైప్స్. ఎట్లా అంటే ఇందులోపల ఏందంటే ఆ వ్యక్తి చేసిన పనేందంటే ఈజీగా సిస్టమ్‌లోకొచ్చిండు. అంటే ఫ్రీగా చేయనని ఇంతకు మనం ప్లాన్‌లో చెప్పినంగా ఫ్రీ జైనింగ్ అని చెప్పిండు బలవంతం చేసిండు కాబట్టి రూ. 1000, రూ. 2000, రూ. 3000 పెట్టి కొంటాడు తర్వాత కనిపియడు. ఎందు గురించంటే ఇక్కడ ఫ్రీ జైనింగ్ ఉంది కాబట్టి. పెట్టుబడి లేదు కాబట్టి. ఒకవేళ నిజంగా అతను ఒక 5,00,000, 6,00,000 పెట్టి ఒక షాప్ పెట్టిండనుకోండి. ఒక 2 రోజులు షాప్ ఓపెన్ చేసి చూస్తే గిరాకీ రాకుంటే బంద్ చేసి పెడతాడా? బంద్ చేసి పెట్టాడు. ఎందుకంటే పెట్టుబడి పెట్టిండు. ఇక్కడ ఈజీగా ఎంటర్ అయ్యిండు సిస్టమ్‌లోకి వచ్చిర్రు కాబట్టి తర్వాత వెరీ ఈజీగా బయటికెళ్ళిపోయే అవకాశం గూడా ఉందండి. ఎళ్ళిపోతుంటే ఎవరు అడిగేది లేదు, చేసేది లేదు. మనం చూడండి ఫోన్ చేస్తున్నాం. కొనండి, కొనండి అంటున్నాం. అంటే ఆళ్ళు కొనలేకపోతున్నారు అంటే ఏముంది ఈజీగా బయటికెళ్ళిపోతున్నారు. ఇట్లా ఈజీగా రావడము, అదే విధంగా ఈజీగా బయటికి వెళ్ళిపోవడం వలన వాళ్ళు సిస్టమ్‌లో నిలబడతలేరండి. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి నెల కొంటూ సిస్టమ్ గిట్ట మనం అలవాటు చేసుకుంటూ పోతే, నేర్చుకుంటూ పోతే ఈ సిస్టమ్‌లో సక్సెస్ కావచ్చు. ఈ 2 పనులతోటి ఈజీగా ఎళ్ళిపోతారు. వాళ్ళకి సిస్టాన్ని నేర్పిస్తే మాత్రము ఇందులోపల క్విట్ కాకుండా ఉండే అవకాశం ఉందండి. ఆర్‌సీఎం బిజినెస్ సక్సెస్ కావాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది. నేనొకటి అడుగుతా అండి. చెప్తా నేను కింద కొన్ని చూపిస్తా. నిజంగా మీరు ఒప్పుకోవాలండి. నిజంగా ఒప్పుకోవాలి. ఏందనేది చెప్తే చూడండి. ఇక్కడ ఆర్‌సీఎం బిజినెస్ సక్సెస్ కావాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రొడక్ట్. ఒప్పుకుంటారు కదండీ అందరూ. ప్రొడక్ట్ కొంటే చేస్తే మనం సక్సెస్ అయిపోతాం. అదే విధంగా కొంతమంది అంటారండి ప్లాన్ చెప్పనీకి రావాలి, ప్లాన్ తెలవాలి. ఓకే. ఇది కూడా ఉంటే సక్సెస్ అయితా అంటారు. అదే విధంగా అప్‌లైన్ నాకు మంచి అప్‌లైన్ కావాలి. నాకు మంచి అప్‌లైన్ ఉంటేనే నేను సక్సెస్ అయితా అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. నెక్స్ట్ అదే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను బాగా నేర్చుకుంటా, చేస్తా అనేవాళ్ళు కూడా ఉంటారండి. బాగా నేర్చుకుంటా. ఈ విధంగా ఈ చెప్పినటువంటి 4 పాయింట్ల మీద మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ 4 ఉంటే ఈ ఆర్‌సీఎం బిజినెస్ సక్సెస్ కావచ్చా? లేరండి. సక్సెస్ కాలేరు. ఎందు గురించంటే ఈ ప్రొడక్టు, అదేవిధంగా ప్లాను, అదేవిధంగా అప్‌లైన్, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ బాగున్నా కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారండి. కారణం ఏందంటే తెలుసా అండి? ఇవన్నీ 10% మాత్రమే పనిచేస్తాయి. ప్రొడక్ట్ గావచ్చు, ప్లాన్ గావచ్చు, అప్‌లైన్ గావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ గావచ్చు. ఇవన్నీ కూడా 10% మాత్రమే పనిచేస్తాయి.
కానీ మనకు ముఖ్యంగా మరి పరిశ్రమ లోపల అతి ముఖ్యమైనది ఏం తెలుసా అండి? అతి ముఖ్యమైన విషయం ఏం తెలుసా? తెలియకుండా చూడండి. చాలా మందికి ఇది లేదండి. అతి ముఖ్యమైనది లేదు. ఏం తెలుసా? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చాలా మంది విన్నరు. ఒకవేళ చూడండి అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డ్రీమ్స్ అండి. డ్రీమ్స్ లేకుండా ఎవరు కూడా ఇక్కడ సిస్టమ్‌ల సక్సెస్ కాలేరు. డ్రీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డ్రీమ్స్ లేని వ్యక్తి, కలలు లేనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఈ సిస్టమ్‌లో సక్సెస్ కాలేరు. ఎందు గురించి గారంటే కలలు లేనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా కలలు ఉన్నోళ్ళ కలలు నెరవేర్చడానికి పనిచేస్తారు. కలలు లేనోళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు సక్సెస్ కాలేరు. డ్రీమ్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ డ్రీమ్స్ లేకుండా ఎవరు కూడా అది చేయలేరండి. నేను ఇంతకుముందు 6 బేసిక్స్‌లో చెప్పిన. డ్రీమ్స్ ఉండాలి కంపల్సరీ అని చెప్పి. అయితే మరి డ్రీమ్స్ ఎట్లా ఉంటదంటే అండి, చాలా మంది డ్రీమ్స్ అడుగుతాం. జనరల్‌గా అడుగుతుంటాం. డ్రీమ్స్ ఒక లిస్ట్ రాయంటే జనరల్‌గా రాస్తారండి. డ్రీమ్స్ చిన్న డ్రీమ్స్, చిన్న చిన్న డ్రీమ్స్ కొంతమంది పెద్ద డ్రీమ్స్ ఉంటాయండి. కొంతమంది చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి. చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న కోరికలు. చిన్న చిన్న కోరికలు ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లకి రాకండి. ఎందుకంటే మీరే ఆ చిన్న చిన్న కోరికలు ఉన్నోళ్ళే చేసేటోళ్ళని కూడా చేయనీయకుండా పోతారు. పెద్ద కోరికలు ఉండాలి. కొంచెం పెద్ద కోరికలు రాయమంటే ఏం చేస్తారో తెలుసా అండి? ఏమంటే నాకు ఇల్లు కావాలని చెప్తాడండి. హౌస్ కావాలి, నాకు హౌస్ కావాలండి. లెటర్ రూపంలో రాస్తాడు. ఇది కరెక్ట్ కాదండి. ఇల్లు అంటే ఏముండాలి? నీకు ఎటువంటి ఇల్లు కావాలనో ఒక పిక్చర్ రూపంలో ఊహించుకోండి. ఎలా కావాలనో ఆ పిక్చర్‌ని ఊహించుకోండి. అది మీ కల. అంతేగాని హౌస్ రాసినామని చెప్పి, హౌస్ రాసి నాకు హౌస్ కావాలని చెప్తే కోరిక కాదండి అది. కోరిక లెటర్స్ మాదిరినే ఉండిపోతుంది. పిక్చర్ రూపంలో ఉండాలి. కంటికి కనిపించాలి నాకు. పలానా ఇల్లు కావాలి, ఈ విధంగా ఉండాలి నాకని చెప్పి ఒక పిక్చర్ తయారు చేసుకోండి. అదే కొంతమంది అయితే కార్ కావాలంటారండి. ఏ కార్ కూడా తెలీదు. చూడండి దీన్ని కూడా ఒక పిక్చర్ తీసుకోండి. ఎటువంటి కార్ కావాలని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ కార్ పిక్చర్ కూడా తీసుకోండి. అదే విధంగా టూర్‌లు ఎళ్ళాలనుకుంటారండి. ఏ టూర్ ఎళ్ళాలనో తెలవదు. ఎక్కడ పోవాలనో తెలవదు. ఏముందంటే కోరిక ఏందంటే టూర్ ఎళ్ళాలందంట. దాన్ని కూడా ఎక్కడెక్కడికెళ్ళాలనో వాటికి కూడా పిక్చర్ తీసుకోండి. నెక్స్టు అదే విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. బ్యాంక్ బ్యాలెన్స్ నాది ఎంతుందంటే, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని చెప్తారు. కానీ ఎంత ఉండాలో తెలవది. ఈ బ్యాంక్ బ్యాలెన్సు చూడండి మీకెంత ఉండాలో పిక్చర్ రూపంలో రాసి పెట్టుకోండి. ఇది ఒక డ్రీమ్ బుక్‌లో రాసి పెట్టుకుంటే మీరు చేస్తున్న పనులల్ల ఇవన్నీ మీరు అనుకున్న ఏదైతే పిక్చర్‌లేసుకొని మీ కోరికలు మీకున్న కోరికలు గిట్ట మీరు రెగ్యులర్ చేస్తున్న పనులల్ల కంప్లీట్ అయితాయా కావా చూడండి. కంప్లీట్ కాకుంటే మాత్రం మన దగ్గర ఉందండి ఆర్ట్స్ అండ్ బిజినెస్. ఈ ప్రపంచం లోపల 5 రకాల వ్యక్తులుంటారండి. ప్రపంచం లోపల చెప్తున్నానండి 5 రకాల వ్యక్తులు. చూడండి మీరు ఏ దాంట్లో ఉంటారో చూడండి ఒకసారి 5 రకాల వ్యక్తులని మీరు దేంట్లో ఉన్నారో చూడండి. చూడండి ఈ 5 కేటగరీస్ తీసుకుంటే ఫస్ట్ కేటగరీ తీసుకుంటే తెలుసా అండి? జీవితంలో ఎటువంటి కలలు లేనోళ్ళు ఉంటారండి. అసలు వాళ్ళకి డ్రీమ్సే ఉండేయండి. వీళ్ళేం చేస్తారు తెలుసా? ఎప్పుడు 60% అండి. 60% వ్యక్తులు మనకు డ్రీమ్స్ లేనోళ్ళే ఉంటారు. కోరికలు లేనోళ్ళే ఉంటారండి. చిన్న చిన్న కోరికలుంటది. నాకు ఈరోజు పొద్దున పోయి బండ మీద పోతే కూలీలుంటారు చూడండి. వాళ్ళ కోరికలేముండయి. పొద్దున పోతే సాయంత్రం పైసలొస్తాయా లేవండి. అట్లా జీవితంలో ఎటువంటి కోరికలు లేనోళ్ళు చాలా మందున్నారండి. 60% అండి వాళ్ళు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చినాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం అనేవాళ్ళు చాలా మందండి. ఈ 60% ఉంటారండి వాళ్ళు. అరే! మనం ఎందుకు కోటీశ్వరులైతలేం, మనం ఎందుకు కారు కొంటలేం, లేకపోతే ఎందుకు మంచి చదువుకుంటలేం, ఇవన్నీ ఏవి చెప్పినా సరే, అరే! నాకు రాసి పెట్టలేదు బై. ఏం తెచ్చినాం, ఏం తీసుకుపోతాం అని ఏదో పెద్ద సాకు చెప్పి తప్పించుకుంటుంటారండి. అటువంటి వాళ్ళు కేటగిరీ 1 మీరు ఏ కేటగిరీలో చెక్ చేసుకోండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఈ 60% ఉన్నారా? దేంట్లో ఉన్నారా? చూడండి నెక్స్ట్ వచ్చేసి కేటగరీ 2. ఈ కేటగరీ 2ల కలలు కనేవాళ్ళు ఉంటారండి. కలలుంటాయి వాళ్ళకు. కానీ ఆ కలలు నెరవేర్చుకోవడం కోసము జీవితంలో ఎప్పుడు కూడా కష్టపడి పని చేయాలి. కోరికలుంటాయి. కానీ పని మాత్రం చేయరు. అటువంటోళ్ళు 22% ఉంటారండి. నేను ప్రపంచంలో విషయం చెప్తున్నానండి ఇది. మనం ఏ దాంట్లో ఉన్నామన్నది చూసుకోండి ఇక్కడ. అంటే మీకు రాసిపెట్టి ఉంటే అదృష్టవంతులవుతారు. లేకుంటే కారని చెప్పేటోళ్ళు ఉంటారండి. నీకు రాసిపెట్టిందుకు ఎక్కడ పోతే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీకు దొరుకుతది నీకు రాసిపెట్టుంటే. ఈ యొక్క కథలు చెప్తుంటారండి. ఇటువంటోళ్ళు 22% ఉంటారు. నెక్స్ట్ కేటగరీ 3. ఈ కేటగరీ 3ల కలలు ఉంటాయి. ఇలా కోరికలుంటాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఏం చేస్తారంటే పని కూడా చేస్తారండి. పని చేసి ఏం చేస్తారు? అక్కడ ఏదైనా కష్టం ఎదురైందనుకోండి అక్కడితోటి ఆపేస్తారు. అటువంటోళ్ళు సక్సెస్ అవుతారు 12%. మధ్యన మీరు చూడండి ఆర్‌సీఎంలోకొచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ 12% ఉంటారండి. నెక్స్ట్ కేటగరీ 4. ఈ కేటగరీ 4ల వీళ్ళకి కూడా కోరికలుంటాయండి. కష్టపడతారు. వాటిని నెరవేర్చుకోనికి బాగా పని చేస్తుంటారు. పని చేసి ఏం చేస్తారంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మన ఆర్‌సీఎం లోపల బిగినర్ పిన్ వస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. బిగినర్ పిన్ తర్వాత పిన్ వద్దిగా నాకు బిగినర్ వస్తే చాలు. అక్కడితోటి తృప్తి చెందుతారండి. వీళ్ళు 5% ఉంటారు. ఎంతమంది ఉంటారు వీళ్ళు? 5%. ఏదో ఒకటి రాంగానే అక్కడితోటి ఆగిపోతారు. తర్వాత ముందుకెళ్లరండి. నెక్స్ట్ కేటగరీ 5 అండి. నేనైతే దీంట్లో ఉండాలనుకుంటా. మీరు గూడా ఉండాలనుకుంటే చూడండి, ఏం జేయాలో నేను జెప్తా. ఇక్కడ చూడండి,
ఈళ్ళే కేటగిరీ పైన ఉండేవాళ్ళు రియల్ లీడర్ అండి. రియల్ లీడర్ అంటే అనుకున్నది సాధిస్తాడు. వీళ్ళు ఎట్లుంటారు తెలుసా వీళ్ళు? 1% ఉంటారండి. నేను ప్రపంచం మొత్తం మీద చెప్తున్నా. ఈ 1%లా ఎందుకంటే వీళ్ళేం చేస్తారంటే వీళ్ళ కలలుంటాయి. సపోజ్ బిగినర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒక వ్యక్తి బిగినర్ అనుకున్నాడు. సపోజ్ ఖాదర్ భాష మనం అనుకున్నాం బిగినర్. బిగినర్ ఈయన లోపల బిగినరు తర్వాత బిగినర్ కంప్లీట్ కాంగానే నెక్స్ట్ కోరిక ఉంటదండి. మూడో కల, రెండో కల, మూడో కల, నెక్స్ట్ పిన్, నెక్స్ట్ పిన్, నెక్స్ట్ పిన్, నెక్స్ట్ పిన్ కోరికలు ఉంటూనే ఉంటాయండి. డైమండ్ పిన్ దాకా కూడా ఈ కోరికలు కంటరు, కోరికలు నెరవేర్చుకుంటుంటారండి. ఈ విధంగా పని చేస్తూ పోతుంటారండి. ఈ విధంగా కేటగిరీ 5 రియల్ లీడర్ అండి. రియల్ లీడర్‌గా ఉండే ప్రయత్నం చేయండి. అందరం గూడా దీంట్లో ఉండే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అందుకే మనం ఏం చేయాలి? టార్గెట్ పెట్టుకొని పని చేయాలండి. ఇక్కడ టార్గెట్ 1 ఏం చేస్తారంటే 5000 పీవీ అంటే దాదాపు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే 5000 పీవీ వచ్చే విధంగా మనం దీన్ని అది చేయండి. రోజు ఒక 170 పీవీ చేసుకుంటూ పోతే బిగినర్ పిన్ కంప్లీట్ చేసుకోవచ్చు. డైమండ్ క్లబ్ అండి ఇది. టార్గెట్ 1 డైమండ్ క్లబ్. ప్రతి వ్యక్తి డైమండ్ క్లబ్‌లోకి వచ్చే ప్రయత్నం చేయండి. డైమండ్ కంప్లీట్ అయిందనుకోండి నెక్స్ట్ టార్గెట్‌కెళ్ళండి. బిగినర్ పిన్ వచ్చే ప్రయత్నం చేయండి. 20,000 పీవీ అక్కడ 10,000 ఇక్కడ 10,000 వచ్చే విధంగా చేయండి. ఒకవేళ డైలీ డివైడ్ చేసుకుంటే రోజు 667 పీవీ వచ్చే విధంగా కష్టపడ్డారనుకోండి. బిగినర్ పిన్ పెద్ద కష్టం కాదండి. నెక్స్ట్ మంత్‌లో టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ 3 ఇది స్టార్టర్ పిన్ 40,000 బిజినెస్ వచ్చే విధంగా చూడండి. పర్ డే 1334 గిట్ల మీరు చేసుకుంటూ పోయారనుకోండి. ఇక్కడ స్టార్టర్ పిన్ అదే విధంగా ఫోర్త్ టార్గెట్ వచ్చి ఓపెనర్ పిన్. ఓపెనర్ పిన్ కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఓపెనర్ పిన్ రాకుండా సిస్టమ్ బాగాలేదని మాత్రం చెప్పకండి. ఓపెనర్ పిన్ వచ్చే విధంగా 70,000 బిజినెస్ అండి. ఒక లెక్కలో 20 ఇంకో లెక్కలో 50. నేనేమంటే అక్కడ 35 ఇక్కడ 35 చెప్పినాను చెప్తాండి. ఈ విధంగా 2 లెక్కలు ఈక్వల్ చేసుకుంటూ పోండి. అది టార్గెట్ అదే విధంగా టార్గెట్ 5థ్ అది ఈగల్ పిన్. ఇక్కడ ఈగల్ పిన్ అంటే ఈగల్ పైన మీకు తెలుసా అండి గద్దల ఎక్కడ ఎగురుతుంది? పైన ఎగురుతుంది. కిందంతా కనిపిస్తుంది దానికి. అంటే ఈగల్ పిన్‌కి ఎవరైతే వస్తారో వాళ్ళు ఓహ్, టీమ్‌ని మెయింటైన్ చేసేటువంటి కెపాసిటీని సంపాదించుకుంటారు. 1,15,000 పీవీ కావాలి. అదేవిధంగా టార్గెట్ 6 ఇది రన్ అండ్ పిన్ అంటారండి. 1,70,000 మన దాంట్లో 1,70,000 తెచ్చుకునే వాళ్ళున్నారు. ఈ విధంగా ఒక్కొక్క పిన్ చేసుకుంటూ టార్గెట్ 7 తర్వాత దీన్ని విన్నర్ పిన్ అంటారండి. గెలిచినట్టు. నెక్స్ట్ టార్గెట్ 8 స్టార్ పిన్ అండి. ఇది ఎప్పుడైతే 3,50,000 పీవీ చేస్తారో ఇక్కడ లీడర్ ఇంతకుముందు చెప్పినా కదండీ! రియల్ లీడర్ అని చెప్పి. ఎవరైతే టార్గెట్ 8 కంప్లీట్ చేస్తారో రియల్ లీడర్ అండి. అక్కడి నుంచి వాళ్ళు నేను చెప్పిన విధంగా చేసుకుంటూ పోతే వెళ్తూ సక్సెస్ కావచ్చు. తర్వాత ఏం లేదండి ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఆల్రెడీ 1,15,000కు 2 లెగ్గులు చేస్తే ఎంత ఇన్‌కమ్ వస్తుంది? మీకు ఆల్రెడీ టేబుల్ చెప్పినది. దీని ద్వారా మనం కాలిక్యులేషన్ చేయొచ్చు. అంటే 2 లెగ్గులు చేయడం వల్ల ఎంత ఇన్‌కమ్ వస్తుంది? 3 లెగ్గులు చేస్తే ఎంత ఇన్‌కమ్ వస్తుందంటే 2 లెగ్గులు చేసి 1,15,000 బిజినెస్ వచ్చే విధంగా 2 లెగ్గులు గిట్ట చేసినామనుకోండి రూ. 6,225 వస్తుంది. అదే 3 లెగ్గులు గిట్ట చేసినామనుకోండి 3 లెగ్గులలో 1,15,000 చేసి 7,850 అదే విధంగా 4 లెగ్గులు గిట్ట మనం చేసుకుంటూ పోయినామనుకోండి. అంటే టోటల్ బిజినెస్ 1,15,000 కానీ 2 లెగ్గులలోనేమో 6,225 వస్తుంది. 3 లెగ్గులలో 7,850 అదేవిధంగా 4 లెగ్గులు చేసుకుంటూ పోతే 8,975 ఇంకా మీకు వీలైతే కెపాసిటీ 5 లెగ్గులు చేసుకుంటూ పోండి. ఈ విధంగా మనం మల్టీ లెగ్స్ చేస్తే ఇన్‌కమ్ ఎక్కువ రావడం అనేది ఉంటుంది. దానికి తోడు మనం ఇక్కడ ఇయర్‌లీ బోనస్ తర్వాత మంత్లీ బోనస్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. మనకు మంత్లీ ఇన్‌కమ్ స్టార్ట్ అయితుంది. మెల్లగా ఒకవేళ ఇంతకుముందు చెప్పినా గాని స్టార్ పిన్, ఎయిత్ టార్గెట్ ఇటు పెట్టుకొని చేసిరనుకోండి 2 లెగ్గులు చేస్తే ఇన్‌కమ్ అనేది 21,000 వస్తుంది. ఇది దాదాపు 22,000 వస్తుంది. అదే 3 లెగ్గులు చేస్తే 34,475 వస్తుంది. అదే 4 లెగ్గులు గిట్ట చేసిరనుకోండి 37,250 వస్తుందండి. ఇదే కాకుండా మనకు 5 బోనస్ పాయింట్స్ వస్తాయి. దాదాపు 50,000 మంత్లీ వస్తాయండి. ఇది ఎయిత్ టార్గెట్ ఇంతకుముందు చూపించింది చేస్తే ఈ విధంగా మనకి ఇన్‌కమ్ రావడానికి అనేది ఆస్కారం ఉంటుంది. ఈ కాలిక్యులేషన్స్ ఒకవేళ మీకు మీ యొక్క అప్లై‌ని అడగండి. అడిగి దీన్ని కనుక్కోండి. ఇక్కడ ఏం లేదండి ఫస్ట్ ఇయర్ కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇన్‌కమ్ తక్కువ ఉంటుంది. సెకండ్ ఇయర్‌కి వచ్చే వరకు వర్క్ తగ్గుతుంది. ఇన్‌కమ్ పెరుగుతుంది. థర్డ్ ఇయర్‌కి వచ్చే వరకు వర్క్ కొద్దిగా తగ్గుతుంది. ఇన్‌కమ్ పెరుగుతుంది. తర్వాత ఫోర్త్ ఇయర్‌కి వచ్చే వరకు వర్క్ ఇంకా తగ్గుతుంది. ఇన్‌కమ్ పెరుగుతుంది. ఫిఫ్త్ ఇయర్‌కి వచ్చే వరకు వర్క్ లేకుండా ఇన్‌కమ్ రావడం అనేది ఉంటుందండి. అప్పుడే మనకు మనీ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్, సెక్యూరిటీ దొరుకుతుంది. కాబట్టి ఈ ఈ కనీసం ఒక 5 సంవత్సరాలు సిస్టమ్ నిలబడే ప్రయత్నం చేయండి. టైమ్ ఫ్రీడమ్ అండ్ మనీ ఫ్రీడమ్ దొరుకుతుంది. ఇది ఆర్‌సీఎం సిస్టమ్ లోపల పెట్టుబడి లేకుండా చేసేటువంటి వ్యాపారం. మీ ఖర్చులు తిరగడానికే పెట్టుకోవాల్సొస్తుందండి. మిగతాదానికి కాదు. ఇట్లా ఆర్‌సీఎం లోపల అందరూ సక్సెస్ అయితారని కోరుకుంటూ ఇంతసేపు మీటింగ్ ఇన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను దీనితోటి ఈ యొక్క స్లైడ్ నేను అది చేస్తున్నానండి.